అట్లాగే సర్దార్ వినోద్ కుమార్ టీజేఎస్ హుజురాబాద్ ఇన్ఛార్జ్, అట్లాగే తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ లైన్లో ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్కారం. వినోద్ కుమార్ గారు చెప్పండి సార్, చెప్పండి. యా నమస్కారం. ఫ్రెండ్లీ పోలీసింగ్ గత 9.5 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ 10 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంది, ఏంటి మీరు మీ అనుభవాలు ఏంటి? సార్ విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు అది పోలీస్ కమాండెంట్ కంట్రోల్ అనుకుంటా, నాకు మేబీ అక్కడే దానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఒక నినాదం అక్కడే ఇచ్చాడు ఆయన. దాని ఫౌండేషన్ వేసినప్పుడేమో మేబీ అట్లా. అయితే ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానము తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయ ముఖ్యత్రం మీద అటువంటి చర్చ తీసుకొచ్చిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అది లీడర్లకే ఫ్రెండ్లీ పోలీసింగ్, టిఆర్ఎస్ లీడర్లకు, బిఆర్ఎస్ లీడర్లకే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము. తెలంగాణలో పేదోళ్ళు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఏ పేదోడు పోలీస్ స్టేషన్ కు పోతే ఒక టిఆర్ఎస్ కండు వేసుకుంటే తప్పితే పేదోళ్ళ కంప్లైంట్లు తీసుకొని ఫ్రెండ్లీ పోలీసులను అంటే నామకరణం చేశాడు సార్. ఒక పిటిషన్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్లో దానికి ఒక టిఆర్ఎస్ నాయకుడి యొక్క మద్దతు, ఫోన్ కాల్ అవసరం అంటారు. అది ఉంటేనే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల కేసులు, అది నార్మల్ కేసులు కావచ్చు, 324 కావచ్చు, అట్రాసిటీలు కావచ్చు, వేల పిటిషన్లు ఇస్తే తీసుకోకుండా టిఆర్ఎస్ నాయకుల మాటలేని అది చెత్తబుట్టలో పడేసిన వాళ్ళు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఏంటంటే సార్, అది టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళు పవర్ ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు వాళ్ళ వరకు వచ్చినప్పుడే అది ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. వాళ్ళ లీడర్లు వస్తున్నారు కాబట్టి, వాళ్ళ పనులు కావాలి కాబట్టి, వాళ్ళకు ఇసుక దందాలో, మొరం దందాలో, భూముల దందాలో పైసలు పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి కేసీఆర్ గారు నామకరణం చేసిండు. ఏమని? ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. పేదలకు కాదు సార్ తెలంగాణ రాష్ట్రంలో అది అవార్డు, పేదలకు అటాచ్ కాదు, అది పనికిరాదు. కాబట్టి అటువంటి వేల, మన హైదరాబాద్ సిటీ సెంటర్ లోనే మారేడుపల్లిలో నాగేశ్వరరావు ఉదాంతం మర్చిపోయినామా సార్? హలో, మారేడుపల్లిలో నాగేశ్వరరావు సిఐ లాంటి ఉదాంతాలు మర్చిపోయినామా? ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అని చెప్తాను సార్. అయినా అందంగా గమ్మత్తుగా కేసీఆర్ గారు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్పే మంచి మాటకారి కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పోలీసులు గారు నామకరణం చేసి వాళ్ళను కొత్త 30 లక్షల ఇన్నోవా కార్లు ఇచ్చి వెంకయ్యనాయుడు బిడ్డ దీపా వెంకట్, కల్లకుంట్ల కవిత వాళ్ళకు ఉన్న ఫ్రాంచైజీల పైసలు తీసుకోవడానికి, పర్సెంటేజ్ తీసుకోవడానికి ఇన్నోవా కార్లను కొని ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నామకరణం చేసి కథం పట్టించింది సార్. పేదోళ్ళ మీద ఉల్టా కంప్లీట్ ఓడిసి ఆడమీద కేసులు పెట్టించిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడి సార్? ఆదిలాబాద్ నుంచి అలంపూరే కాదు, భూపాలపల్లి వండి, మంతని వండి, ఏటూరు నగరం వండి. ఎవరైనా కేసు టిఆర్ఎస్ కాకుండా నార్మల్ ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రజా సంఘాల కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే మీకేం సంబంధము, మీరెందుకు కంప్లైంట్ చేస్తుండ్రు, మీకేం అవసరమయ్యా అని చెప్పి ఉల్టా బాధితుల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. మంతని మధుకర్లు మర్చిపోయినామా సార్? ఏం చేసిండ్రు? మరియమ్మను మర్చిపోయినాం సార్. లాకప్ డెత్లు ఏం చేసిండ్రు? అది ఫ్రెండ్లీ పోలీస్ విధానమా సార్? చెప్పండి. అది కాదు కదా. మరి ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో రాష్ట్రంలో ఒక 10-20 ఘటనలు ఉన్నాయి కావచ్చు, లాకప్ డెత్లు జరిగినాయి. మరి అదే ఫ్రెండ్లీ పోలీస్ విధానం సార్. దానికి ఏం చెప్తారు సార్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? వినోద్ కుమార్ గారు, మీ వ్యక్తిగత అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే మేము విద్యార్థి సంఘాల నాయకులుగా పోయినప్పుడు మా పట్ల కూడా అటువంటి వ్యవహారం నడిపేటోళ్ళు, కాకపోతే వీళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసి సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడి అక్కడ వరకు పరిష్కారం చేసేటోళ్ళు తప్పితే, మా వెనక పోతే ఆయన తీసుకొచ్చి మేము కేసు చేస్తాము. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, ఎంపీపీలు చెప్పాలి, జెడ్పీటీసీ చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, మంత్రుల చెంచాగాలు చెప్పాలని చెప్పి మా అనుభవాలు కూడా ఉన్నాయి సార్. మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఉల్టా బాధితుల మీద ఉల్టా కేసులు పెట్టిన సందర్భం ఎన్ని లేవు సార్? అట్లా చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు, బాధితుల మీదనే ఉల్టా కేసులు పెట్టి జైలుకి పంపిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి సార్. మళ్ళీ ఉల్టా వాడికి సఫరర్ మళ్ళీ ఇబ్బంది పడతాడు, బాధితుడు మళ్ళీ ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో ఆనాడు ఇక వీళ్ళతో రాజీ ధోరణులు ఉండాలని చెప్పేసి బాధితులకు చెప్పి అర్థం చేయించి కన్విన్స్ చేసి ఆనాడు కేసులు వెనక్కి తీసుకునే సందర్భాలు ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. దాన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కేసీఆర్ గారు మంచి చక్కనైన అబద్ధం చెప్పిండు సార్ తెలంగాణ ప్రజలకు. అది చెప్పిన మాటలే చెప్పి మోసం చేసే కథం అయిపోయింది కేసీఆర్. దుష్టపాలు ఎందుకు సార్? ప్రజలు అన్ని